వెల్కమ్ టు ఐ డ్రీమ్ స్పోర్ట్స్. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ డే 2లో అయితే టీమిండియా మరోసారి బ్యాటింగ్ లైనప్ అయితే చేతులెత్తేసింది. ఈ పింక్ బాల్ టెస్ట్లో అడిలైడ్ వేదికగా జరుగుతున్న ఈ పింక్ బాల్ టెస్ట్లో మనం బ్యాటింగ్లో కొలాప్స్ అయినాం ఫస్ట్ ఇన్నింగ్స్లో. సో ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో కూడా టీమిండియా బ్యాటింగ్ ప్రస్తుతం స్ట్రగుల్ అవుతూనే ఉంది. డే 2 ముగిసేసరికి 128 రన్స్ చేసిన టీమిండియా 5 వికెట్స్ అయితే లాస్ అయింది. ముఖ్యంగా స్టార్ బ్యాటర్లో విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ ఫెయిల్యూర్ అయితే కంటిన్యూ అవుతూ ఉంది. ఫస్ట్ ఇన్నింగ్స్లో వాళ్ళిద్దరు విఫలమయ్యారు. సో సెకండ్ ఇన్నింగ్స్లో కూడా వాళ్ళ ఫెయిల్యూర్ అనేది కంటిన్యూ అవుతుంది. అది టీం పైన చాలా ప్రెషర్ని పెంచుతూ ఉంది. టీంకి అయితే ప్రస్తుతం వాళ్ళిద్దరు భారంగా అయితే మారుతున్నారు. అయితే ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ గురించి మాట్లాడితే మాత్రం డే 1లో 80+ రన్స్ చేసిన తర్వాత ఇంకా డే 2ను ప్రారంభించిన ఆస్ట్రేలియా చాలా బాగా బ్యాటింగ్ చేసిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్, టీమిండియా అంటేనే చాలు ఎక్కడలేని ఉత్సాహంతో బ్యాటింగ్ చేసే ట్రావిస్ హెడ్ మరోసారి తన ట్రాక్ రికార్డును టీమిండియాపై కంటిన్యూ చేశాడని చెప్పొచ్చు. సెంచరీతో అయితే చెలరేగాడు. 140 రన్స్ చేసి టీమిండియా బౌలింగ్ని అయితే చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఒక మంచి ఫస్ట్ ఇన్నింగ్స్లో ఒక మంచి స్కోర్ని అయితే టీమిండియా ముందు పెట్టడానికి ట్రావిస్ హెడ్ కీలక పాత్ర పోషించాడు. అలాగే లబుషేన్ కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ అవుట్ అయిపోయిన తర్వాత టీమిండియా బౌలర్లు బుమ్రా కావచ్చు, సిరాజ్ కావచ్చు చాలా బాగా బౌలింగ్ చేసి త్వరగానే ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ని క్లోజ్ చేసినప్పటికీ కూడా ట్రావిస్ హెడ్ అనే ఒక్క వికెటే మనకి చాలా పెద్ద నష్టం చేసింది. వాళ్ళు చేసిన 300+ రన్స్లో ట్రావిస్ హెడ్ ఒక్కడే 140 రన్స్ చేశాడు. ఆ తర్వాత లబుషేన్ ఒక 60+ రన్స్ చేశారు. సో వీళ్ళిద్దరే టీమిండియాకి ఎక్కువ డ్యామేజ్ చేశారని చెప్పొచ్చు. అయితే మీ అందరికి తెలిసిందే ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అంటేనే ఇండియా ఆస్ట్రేలియా ఆటగాళ్ళ మధ్య టెస్టుల్లో మాత్రమే ఉండే ఆ ఫైర్ ఈ మ్యాచ్లో కూడా మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా సిరాజ్ ఇంకా ట్రావిస్ హెడ్ మధ్య. సో సిరాజ్ ట్రావిస్ హెడ్ని అవుట్ చేసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య వర్డ్స్ అయితే ఎక్స్చేంజ్ అయినాయి. ఇద్దరు మాట అనుకున్నారు. అంతకుముందు లబుషేన్ కూడా బుమ్రాని స్లెట్ చేసే ప్రయత్నం చేశాడు. సో బుమ్రాని చేస్తే సిరాజ్ని చేసినట్టేగా అన్నట్టు సిరాజ్ కూడా లబుషేన్ విషయంలో రియాక్ట్ అయ్యాడు. లబుషేన్ బ్యాటింగ్ చేస్తూ మధ్యలో ఆగిపోవడంతో తన రన్అప్ వేస్ట్ అయిందని సిరాజ్ బాల్ని బ్యాటర్ ఎండ్ వైపు విసిరేయడం, ఇలాంటి కొన్ని ఫైరీ సీన్స్ అయితే మనం ఈ టెస్ట్లో చూడడం జరిగింది. సో ఓవరాల్గా పర్ఫార్మెన్స్ పరంగా ఆస్ట్రేలియా కాస్త డామినేట్ మనల్ని చేసినా కూడా టీమిండియా కూడా ఫైట్ బ్యాక్ ఇచ్చింది. ముఖ్యంగా బుమ్రా, సిరాజ్ చాలా అద్భుతంగా బౌలింగ్ వేశారు. అలాగే నితీష్ కుమార్ రెడ్డి ఇంకా అశ్విన్ వీళ్ళిద్దరికి చెరో వికెట్ దక్కినా కూడా బుమ్రా, సిరాజ్ 4 వికెట్లతో చాలా మంచి బౌలింగ్ ప్రదర్శన అయితే చేశారు. సో ఓవరాల్గా అయితే ప్రస్తుతం ఇంకా టీమిండియా డే 2 ముగిసేసరికి ఇంకా దాదాపు 29 పరుగులు అయితే ఇంకా వెనకబడే ఉంది. 128 పరుగులు చేసి 5 వికెట్లు లాస్ అయింది. ప్రస్తుతం పంత్ ఇంకా నితీష్ కుమార్ రెడ్డి అయితే నాట్అవుట్గా ఉన్నారు. డే 3ని వీళ్ళిద్దరే స్టార్ట్ చేయబోతున్నారు. సో వీళ్ళిద్దరిలో ఖచ్చితంగా ఒక బ్యాట్స్మెన్ అయితే చాలా పెద్ద స్కోర్ చేయాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. వీళ్ళిద్దరిలో ఒకళ్ళు చాలా పెద్ద స్కోర్ చేస్తేనే టీమిండియా ఈ మ్యాచ్ని అయితే కనీసం సేవ్ చేసుకోవడం పక్కన పెడితే కనీసం ఫైట్ ఇవ్వగలుగుతుంది. బౌలర్లకి నెక్స్ట్ మన బౌలర్లు ఫైట్ చేయాలంటే ఆస్ట్రేలియాతో 4th ఇన్నింగ్స్లో కనీసం 150 నుంచి 200 టార్గెట్ అయితే ఆస్ట్రేలియా ముందు ఉంటే మన బౌలర్లు కాస్త ఫైట్ చేయడానికి ఉంటుంది. సో ఆ బాధ్యత అయితే ప్రస్తుతం బ్యాటర్ల పైన ఉంది. ఇంకా 29 పరుగులు వెనకబడి ఉన్నాం. చేతిలో 5 వికెట్లు ఉన్నాయి. అందులో క్వాలిటీ బ్యాట్స్మెన్స్ అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ప్రస్తుతం క్రీజ్లో ఉన్న రిషబ్ పంత్ అలాగే నితీష్ కుమార్ రెడ్డి చూస్తూనే ఉన్నాం, చాలా బాగా ఆడుతున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా 42 రన్స్ చేసి చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 3 4లు 3 6లు కొట్టాడు. సో ఆ కాన్ఫిడెంట్ ఆ ఫస్ట్ ఇన్నింగ్స్లో వచ్చిన ఆ కాన్ఫిడెంట్ని కంటిన్యూ చేసి ఇక్కడ కూడా ఒక పెద్ద ఇన్నింగ్స్ ఆడి కనీసం సెంచరీ అట్లా కొడితే ఆస్ట్రేలియా ముందు మనం ఒక మంచి టార్గెట్, కనీసం ఫైట్ చేసేంత టార్గెట్ మనం పెట్టగలిగితే మనం బౌలర్ల పైన కాస్త నమ్మకం పెట్టుకోవచ్చు. ఎందుకంటే వన్స్ బుమ్రా ఇంకా సిరాజ్ ఇంకా అశ్విన్ వీళ్ళందరూ వన్స్ చెలరేగితే మాత్రం అపోనెంట్ ఎవరైనా కూడా కుప్పకూర్చడం పెద్ద విషయం కాదు వీళ్ళకి. సో 4th ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా మోస్ట్లీ డే 3నే మ్యాచ్ క్లోజ్ అయ్యేలా కనిపిస్తూ ఉంది ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తూ ఉంటే. లేదు 4th డే వరకు వెళ్ళాలి అంటే మాత్రం ఖచ్చితంగా టీమిండియా బ్యాటర్లు అయితే 3rd డే రోజు చాలా అద్భుతమైన బ్యాటింగ్ చేయాల్సి ఉంది. అందులో ముఖ్యంగా నితీష్ కుమార్ రెడ్డి ఇంకా రిషబ్ పంత్, ఎందుకంటే మిగతా టాప్ 5 బ్యాట్స్మెన్స్ అయితే ప్రస్తుతం 5-9కి చేరిపోయారు. కోహ్లీ ఇంకా రోహిత్ శర్మ వీళ్ళిద్దరి ఫెయిల్యూర్ మాత్రం స్పష్టంగా టీంపై చాలా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంది. వీలైనంత త్వరగా వాళ్ళిద్దరు ఫామ్లోకి రావాలి. విరాట్ కోహ్లీ ఫస్ట్ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్లో సెంచరీ చేసినప్పటికీ కూడా ఈ పింక్ బాల్ టెస్ట్లో వరుసగా 2 ఇన్నింగ్స్లో విఫలమయ్యాడు. సో
ఈ వీళ్ళిద్దరు ఫెయిల్యూర్ మాత్రం ఖచ్చితంగా టీం పైన ఎఫెక్ట్ చూపిస్తూ ఉంది. చూడాలి మరి డే 3లో టీమిండియా ఎలాంటి బ్యాటింగ్ చేస్తుంది అనే దానిపైనే ఈ టెస్ట్ ఎటువైపు వెళ్తుంది అనేది మాత్రం ఆధారపడింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తే మాత్రం ఆస్ట్రేలియాకే విన్నింగ్ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి టీమిండియా దీన్ని మార్చేస్తుందా అంటే మాత్రం కాస్త డౌట్ఫుల్లే. బట్ ఆశ పెట్టుకోవడం, నమ్మకం పెట్టుకోవడం మాత్రం ఎలాంటి తప్పు లేదు. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. టీమిండియా గెలుస్తుందని మనం భావిద్దాం, మంచి ఫైట్ ఇస్తుందని మాత్రం అనుకుందాం.